సత్య ఘటన అనమాట ఇది. గుజరాత్‌లో జరిగింది అని నేను విని ఉన్నాను. సాక్ష్యాధారాలు మాత్రం నా దగ్గర లేవు. నేను విన్నది మాత్రం మీకు చెప్తున్నాను. సో, ఒక మాతాజీ ఉంటదనమాట. లడ్డు గోపాల్ అంటే మీ అందరికి తెలుసా? లడ్డు గోపాల్ అంటే చిన్న గోపాలుంటాడు. ఆయన చేతిలో లడ్డు ఉంటది. అంటే ఇలా చేతి చాపి ఉంటాడనమాట లడ్డు గోపాల్ అంటారు ఆయన. ఆయనని లడ్డు గోపాల్ అంటారనమాట. అయితే గుజరాత్ సైడ్‌లో ఎక్కువగా లడ్డు గోపాల్‌ని ఎక్కువ పూజ చేస్తారు వాళ్ళు. పుష్టి మార్గ్ అంటారు వాళ్ళు. సో, వాళ్ళు ఎక్కువ లడ్డు గోపాల్‌నే పూజ చేస్తారు. లడ్డు గోపాల్‌ని పూజ చేయడం అంటే వాళ్ళు ఎలా అంటే నార్మల్‌గా గాదు. ఒక బాలుడిని మనం ఏ రకంగా చూసుకుంటామో ఆ రకంగా ఆయనకి సేవలు అందిస్తారనమాట. అంటే పొద్దున్నుంచి రాత్రి వరకు మన పిల్లల్ని ఏ రకంగా లేవడతాము, ఏ రకంగా వాళ్ళకి స్నానం చేయిస్తాము, ఏ రకంగా వాళ్ళకి కావాల్సినయి అన్నీ మనం సమకూరుస్తాము. ఇప్పుడు మనం పాలిచ్చినా వేడి వేడిగా ఇయ్యకుండా, ఇంకా మనకేదైనా పదార్థాలు పెట్టినప్పుడు చిన్న బాలుడిని మనం ఏ రకంగా చూసుకుంటామో, వాళ్ళు కూడా అంతే ప్రేమతోటి ఆయనను చూసుకుంటారనమాట. చూడండి మనకి పెద్దవాళ్ళ మీద ఉన్న ప్రేమ కంటే చిన్న చిన్న వాళ్ళ మీద ప్రేమ, కరుణ అనేది మనకి ఎక్కువ కలుగుతది. అది నార్మల్ పీపుల్ అయినా గూడా. మరి భగవంతుడినే ఒక బాలుడిలాగా మార్చుకొని వాళ్ళ సేవలను అందిస్తుర్రు అంటే, వాళ్ళ యొక్క మనస్తత్వం ఇంకా ఎంత మాధుర్యంగా ఉంటది, ఎంత సాఫ్ట్‌గా ఉంటది, ఎంత మెత్తగా ఉంటది. అది మనం గ్రహించాల్సిన విషయం అనమాట. అంటే వాళ్ళిద్దరి మధ్యన ఆ యొక్క అనుబంధం అనేది అంత బాగా అల్లుకొని ఎళ్ళిపోతదనమాట. సో, అదే రకంగా ఇక్కడ గూడా ఆమె రోజు ఆయనకి సేవలందిస్తుంటదనమాట. ప్రతిరోజు కొన్ని సంవత్సరాల నుంచి. అంటే ఆమె పెళ్ళై వచ్చినప్పటి నుంచి గూడా ఆ లడ్డు గోపాల్‌కి ఆమె సేవనందిస్తూనే ఉందనమాట. అయితే కొంచెం ఏజ్ తర్వాత కొంచెం వృద్ధాప్యం ఆమెకొచ్చింది. కొంచెం హెల్త్ బాలేదు అన్నప్పుడు ఆమె ఏం చేస్తది, వాళ్ళ యొక్క కోడల్ని పిలిచి, "లడ్డు గోపాల్‌ని నువ్వు తీసుకో. ఈ లడ్డు గోపాల్‌ని నేను నీకు అప్పగిస్తున్నాను. నాకు కొంచెం ఆరోగ్యం సరిగ్గా లేదు గదా! నువ్వు ఈయనకి సేవలనందించు. నాకు చేయాల్సిన పని. ఇంక నాకు ఏ చేయకున్నా పర్వాలేదు. లడ్డు గోపాల్‌కి మాత్రం ప్రతినిత్యం సేవలనందించు" అని చెప్తారనమాట. ఆ కోడలు గూడా చాలా అలానే తీసుకుంటది. అలానే బాగా సేవలను గూడా అందిస్తది. అంటే పొద్దున ఆయనకి ఆయిల్ పెట్టి మసాజ్ జేయడము, స్నానం చేయించడము, మళ్ళీ పాలియ్యడము, మళ్ళీ ఆయనతో ఆడుకోవడం గూడా. చిన్న చిన్న బొమ్మలుంటాయి వాళ్ళ దగ్గర. ఆ చిన్న చిన్న బొమ్మలతో ఆయనతో కొంతసేపు ఆడుకోవడము, మళ్ళీ ఆయన మధ్యాహ్నం కొంసేపు పడుకోబెట్టడము, మళ్ళీ లేవట్టడం అలా ఈ రకంగా సేవను అందిస్తూనే ఉంటారనమాట నిత్యం, సతతం. సో, ఇలా జరుగుతున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అత్తయ్యకి ఆరోగ్యం కొంచెం అంటే మనసు బాగుండదనమాట. ఆమె ఆలోచిస్తది నాకెందుకిలా అయితుంది? నాకెందుకిలా అయితుంది అని. ఆమె రోజు అడుగుతుంటది కోడల్ని. "లడ్డు గోపాల్‌కి సేవనందించినవా? బావుందా? బావున్నాడా? లడ్డు గోపాల్‌కి అన్నీ ఇచ్చినవా? ఈరోజు ఈ సేవ అయిపోయిందా? ఈ సేవ అయిపోయిందా?" ప్రతిరోజు అడుగుతూనే ఉంటది. తర్వాత కొన్ని రోజులైనాక ఆమెకి ఏదో ఆందోళనగా ఉన్నప్పుడు ఆమె అనుకుంటది, ఈ ఆందోళన నాకేంటిది? ఆమె మళ్ళీ కోడల్ని పిలిచి అడుగుతది. "నువ్వు నిజం చెప్పు. లడ్డు గోపాల్‌కి ఏమైతే జరగలేదు గదా! నువ్వు అన్ని సేవలు సరిగ్గానే అందిస్తున్నావు గదా! నాకెందుకు ఈ ఆందోళనగుంది" అంటే, బానే ఉంది, బానే ఉందని చెప్తది. ఇంకా 2 రోజులయిన తర్వాత ఇంకా కొంచెం ఆరోగ్యం పాడైతది అత్తయ్యకి. ఆమంటది, "నాకు నిజంగా చెప్పు నువ్వు. ఎందుకంటే నాకు లడ్డు గోపాల్‌కి ఏదో అయిందని నాకు మనసులో అట్లా అనిపిస్తుంది. సో, నాకు నిజంగా చెప్పు ఏం జరిగింది" అనంటే, కొంచెం భయపడుకుంటానే కోడలు మొత్తానికి అంటది, "అత్తయ్య నేను మీకు చెప్పలేదు. నేను మీ దగ్గర ఒక విషయం దాచిపెట్టినా" అంటది. "ఏమైంది? ఏమైంది చెప్పు. నా లడ్డు గోపాల్‌కి ఏమైనా జరిగిందా చెప్పు చెప్పు" అంటారు. అంటే ఏమంటది, "లడ్డు గోపాల్‌కి మొన్న 2 డేస్ బ్యాక్ స్నానం చేయించడానికని మసాజ్ చేయించి ఆయనకి స్నానం చేయిస్తుంటే నా చేతి నుంచి జారిపోయిండు" అని చెప్తదనమాట. అంటే చేతి నుంచి జారిపోయి కొంచెం కిందకి పడ్డాడనమాట. అప్పుడు వాళ్ళ అత్తయ్య చెప్తది, "ఇంక చూసినవా నాకు తెలుసు నా లడ్డు గోపాల్‌కి ఏదో జరిగింది. అందుకే ఇంత ఆందోళనగా ఉన్నది. లేకపోతే నాకిలా జరగదు. నువ్వు ఇప్పుడెందుకు నాకు చెప్పలేదు? నువ్వు ముందే చెప్పాల్సింది గదా! నా లడ్డు గోపాల్‌కి ఎక్కడ దెబ్బ తగిలిందో, ఏమైందో డాక్టర్‌ని పిలిపియండి" అని అంటదింక. ఏడవడం మొదలుపెడతది గట్టిగా. ఇంకా వాళ్ళ కొడుకుకి అర్థం గాదు. ఆమె ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంటది. ఇంకా పాడైపోతుంటది. అప్పుడు అనుకుంటాడు వాళ్ళ బాబు, ఇప్పుడు నేను లడ్డు గోపాల్‌ని చూడ్డానికని ఎలా డాక్టర్‌ని తీసుకురావాలి? మనుషుల కంటే వస్తారేమో గానీ, ఇప్పుడు నేను విగ్రహాని కోసం చూడ్డానికి రమ్మంటే ఎలా వస్తాడు డాక్టర్ అని. ఇంకా చేసేదేం లేక మొత్తానికి బయటికెళ్తాడు. ఎళ్లి ఒక డాక్టర్‌ని బతిలాడి మా అమ్మ ఆరోగ్యం చాలా బాలేదు. మీరొచ్చి జస్ట్ చూసి అంతా బానే ఉంది అని ఒక్క మాట చెప్తే చాలు. ఆమె ఆరోగ్యం మంచిగా అయిపోతదని మొత్తానికి ఒక డాక్టర్‌ని రిక్వెస్ట్ చేసి తీసుకొస్తాడనమాట. తీసుకొచ్చిన తర్వాత లడ్డు గోపాల్ దగ్గరికొచ్చిన తర్వాత, "డాక్టర్ గారు చూడండి మా లడ్డు గోపాల్‌కి ఏమైందో నాకు తెలుస్తలేదు. మీరు ఒక్కసారి చూసి చెప్పండి" అంటే, ఆయన ఇలా తీసుకొని
ఇలా ముందుకి ఇలా వెనక్కి ఇలా ఒకసారి 2 సార్లు అనేసి ఏం పర్వాలేదు మీ లడ్డు గోపాల్ చాలా బాగున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, ఏం వరి అవ్వాల్సిన పని లేదంటారు. అప్పుడు వాళ్ళ అత్తయ్య ఏమంటారు తెలుసా, మీరు డాక్టరేనా, అసలు నువ్వు చదివిన డాక్టర్వేనా, చదువుకొని పాస్ అయినావా, డబ్బులు ఇచ్చి పాస్ అయినావా, ఏంటి నువ్వు అసలు నువ్వేమనుకుంటున్నావు, నన్ను ఏమన్నా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా, నాకు కూడా తెలుసు అంటారు. ఏమైందమ్మా ఏమైంది అని అంటే, ఇంకో డాక్టర్ అంటే ఎవరు ఎలా చెప్తారు, చెవులో ఒక స్కట్ అది ఉంటుంది కదా, అది పెట్టుకొని ఆయన గుండెల మీద చూసి ఎలా ఉందో చూసి అప్పుడు చెప్తారు. నువ్వు ఊరికే ఇలా ఇలా తిప్పి 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 చూసి అయిపోయిందంటే ఎలా అంటారు. అప్పుడు ఏమనుకుంటాడు డాక్టర్, నిజంగానే ఆమె ముంగట చూడాలి కాబట్టి ఏం చేస్తాడు, చెవులకు పెట్టుకొని చూడడం మొదలు చేస్తాడు అన్నమాట, చెక్ చేస్తుంటాడు. చెక్ చేస్తున్నప్పుడు ఆయనకు ఆశ్చర్యం, ఆయనకి హార్ట్ బీట్ సౌండ్ వినబడుతుంది లడ్డు గోపాల్ నుంచి. హరి బోల్ ఆయనకి హార్ట్ బీట్ అనేది వినిపిస్తుంది అనమాట. ఆ యొక్క డాక్టర్కి తను షాక్ అయిపోతాడు. అంటే ఏ రకంగా అయితే తను ఫీల్ అవుతుంది, లడ్డు గోపాల్లో చలనం ఉంది, ప్రాణం ఉంది, ఆయనకి దెబ్బ తగిలింది అనేది అది నిజము అన్నట్టుగా ఇదొక సాక్ష్యం అనమాట. అంటే నాట్ ఓన్లీ ఆమె ఫీలింగ్ అని కాదు, లడ్డు గోపాల్లో కూడా హార్ట్ బీట్ అనేది ఉంది అనేది ఆ డాక్టర్ యొక్క ఆయన సౌండ్లు విని చెప్పిండనమాట. సో ఇది నిజంగా జరిగిన ఘటన. హరిబోల్ మాతజీస్. సేవ చేస్తున్నాము అని అంటే సేవను ఆయన యాక్సెప్ట్ చేస్తుండని ఊహించే కదా చేసాం. లేదు మనం ఏమన్నా షో పీస్ ఏమైనా పెట్టుకుంది ఆల్టర్లో, మన మాటలు మనం ఎందుకు చెప్పుకుంటాం ఆయన దగ్గరికి వెళ్ళి, మనకి నమ్మకం కదా. అంటే ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన మన మాటల్ని ఆలకిస్తున్నాడు, మన కష్టాలను తీర్చడానికి ఏకైక దారి ఆయననే మనం నమ్ముకొని ఉన్నాం కదా. మనం ఎప్పుడైతే విశ్వాసం అనేది గట్టిగా చేసుకొని ఆయన వైపు అడుగులేయడం మొదలు పెడతామో, మనం ఒక్క అడుగు వేస్తే ఆయన 100 అడుగులు వేసి మన వైపు వస్తాడంట. చెప్పండి రియలైజేషన్స్ ఫాస్ట్ గా. ఇంటి ఒక సదస్సుని అనుకుంటారు, వేరేగా చూడరు. వేరేగా ఆయనకి మనం వెళ్ళి చూస్తే కనుక, అంటే మా బిల్డింగ్ లో కూడా 3 ఉన్నారు గుజరాతీస్. వాళ్ళంటే పుష్టి మార్గ వాళ్ళు ఆచరిస్తారన్నమాట. పుష్టి మార్గ అంటే లడ్డు గోపాలే. పుష్టి మార్గ అంటే వాళ్ళకు ఉన్నదంతా వాళ్ళ చేతనం అంతా. అయితే ఈ దీంట్లో ఏంటి తెలుసా మంచి, ఒక మాతాజీ గుజరాతీ అంటే వాళ్ళ అత్తయ్య మొత్తము లడ్డు గోపాల్ని పూజిస్తుంది ఇంట్లో. అయితే ఆ యొక్క కోడలు ఎలా ఉండిందంటే, ఒకతే కోడలు, 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. అయితే ఆ యొక్క కోడలు మేము ఎప్పుడైతే కరోనా టైంలో అందరం కలిసి యోగా చేసేవాళ్ళం అనమాట పైన. నేను వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చేదాన్ని, యోగా క్లాసెస్. సో అప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు నేను వాళ్ళందరికీ చెప్తుండే కదా. అప్పుడు నేను ఇలానే అన్ని స్టోరీస్ ఏదో ఒకటి కృష్ణ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుండే. అప్పుడు ఆ మాతాజీ ఏమడిగిందంటే, మా అజ్జి మీతో వింటే నాకు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది అని చెప్పినాడు. అయితే తను ఏం మాటలు షేర్ చేసుకుంది అంటే, యాక్చువల్గా మా అత్తయ్య పుష్టి మార్గం చేస్తుంది కానీ నాకేమో సాయిబాబా అంటే ఇష్టము, ఆ తర్వాత నాకేమో ఇది అర్థం అవ్వలేదు అని అన్నాను. ఆ తర్వాత కొన్ని క్లాసులు అంటే కొన్ని స్టోరీస్ కానీ ఇలానే మనం ఎలా షేర్ చేసుకుంటాం అని చేసుకున్న తర్వాత, మీరు నమ్ముతారో నమ్మరు నాకు తెలియదు కానీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూర్చొని తాగేవాళ్ళంట. అందుకోసమని తను మా బిల్డింగ్ వదిలేసి సపరేట్గా ఒక్కడే కొడుకున్నా కూడా వేరే దగ్గరికి వెళ్ళి ఉన్నారనమాట ఇద్దరు. అయితే ఎప్పుడైతే నాతో విన్నదో తను ఎంత చేంజ్ అయిపోయిందంటే, ఎప్పుడు నాకు ఫోన్ చేసిన మాజీ మీరే నా గురువు, మీరు చెప్పడం వల్ల నాకు ఎంత మంచి మార్గం దొరికింది, ఎంత మంచి సేవ దొరికింది అని ఎంత హ్యాపీ అయిపోతుంది తెలుసా. ఇంకా విచిత్రం ఏంటి అంటే, వాళ్ళు మొత్తం హైదరాబాద్ వదిలేసి వెళ్ళి మథురాలో సెటిల్ అయ్యారు. ఏమన్నా తెలుసా మాజీ, నాకు వ్రజ్ మీతో బృందావనం గురించి విన్న తర్వాత, మథుర గురించి విన్న తర్వాత నాకు అసలు హైదరాబాద్లోనే ఉండాలని లేదు. వాళ్ళ హస్బెండ్ కూడా ఫోన్లో నేను చెప్పడం విని కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. కంప్లీట్ అంటే కంప్లీట్. అసలు నాన్ వెజ్ తినే వాళ్ళు, డ్రింక్ చేసే వాళ్ళు పూర్తిగా మారిపోయి పూర్తిగా వ్రజవాసి అయిపోయారు వాళ్ళు. మథురాలో ఉన్నారంటే మీరు ఆలోచించండి అసలు ఏ లెవెల్కి వెళ్ళిపోయారు వాళ్ళు అనేది. ఇంకా హరిబోల్ మంచి. ఇంకా తను అప్పుడు తర్వాత ప్రతిరోజు సేవను అందిస్తుంది అనమాట. సేవను అందిస్తున్న తర్వాత నాకు 2 రోజులు వీడియో చూపించింది. ఏమని అంటే, మాతాజీ మీరు నమ్మరు మా ఇంట్లో ఎంత విచిత్రం జరుగుతుంది అని అంటే, అని నేను చేసిన ప్రసాదం ఆయన స్వీకరిస్తుండే, మీరు చూడండి అని నాకు వీడియో కాల్ చేసి పెట్టింది తను. ఆయన పాలు ఇచ్చినా, ఆయన ఏదైనా జ్యూస్ ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తున్నాడు. స్పూన్లో పెడితే హాయిగా తీసుకుంటున్నాడు. మళ్ళీ వాళ్ళ ఆడపడిచి వచ్చి పెడితే తీసుకుంటలేడు ఆయన. నాకు ఇది లైవ్లో చూపించింది నిజంగా.
హరి బోల్. నాకు ఎస్ మాతాజీ. తను తను నాకు మేము బృందావనం వెళ్ళినప్పుడు నేను మా నాన్న మా ఆయన వెళ్ళామన్నమాట. మా నాన్నతో ఎంత చెప్తాను, మాతాజీయే నాకు గురువు, ఈమె లేకపోతే నేను అసలు చేంజ్ అయ్యేదని గాను, అన్ని రకాలుగా నన్ను మార్చింది అని చెప్తుంది అనమాట. తర్వాత మాకు ఎన్ని రకాల వంటలు చేసి పెట్టిందంటే ఇష్టంగా ప్రేమగా. దాని తర్వాత తన దేవుడి రూమ్కి వెళ్ళి తీసుకెళ్ళి చూపించింది అనమాట. చూడండి మాతాజీ, ఈ డ్రెస్సులు అయినవి, ఈయన యొక్క నగలు, ఈయన యొక్క ఆసనాలు కూడా ఎన్ని రకాల ఆసనాలు, ఆయనకు పడుకోవడానికి బెడ్, అన్నీ ఒక రూమ్ మొత్తం ఆయన కోసమనే అరేంజ్ చేసి పెట్టింది. అది చూసైతే నాకు చాలా చాలా హ్యాపీ అయింది. అయ్యో కొంచెం గట్టిగా లడ్డు గోపాలకి వినిపిస్తుందా లేదా? లడ్డు గోపాలకి, లడ్డు గోపాలకి.